సార్ సార్ మీరు కొంచెం ఇట్లా సైడ్ కూర్చోండి. భయ్యా మీరు మొత్తం సైడ్ జరగాలి. హలో మీరు సైడ్ జరగాలి కొద్దిగా. సార్ 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 చేయబెట్టండి సార్ 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 నా 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 ఇక కనవడకుండా పెడుతురు వీళ్ళు సార్. ఒకసారి ఒకసారి పట్టుకోండి సార్ అందరూ. సార్ 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 ఒకసారి క్యాండిల్ పట్టుకోండి. కొద్దిగా సైడ్ జరగండి, కొద్దిగా సైడ్ జరగండి సార్. మీరు నలుగురు పట్టుకోండి, ముగ్గురు పట్టుకోండి, అందరు కలిసి ఒకసారి ఒక దగ్గర నిలబడండి. దగ్గర జరగండి సార్. మీరు పట్టుకోండి అన్న. ఫోటో చూడండి. స్ట్రాంగ్ వర్క్ ఫోర్స్ ఇదంతా సాధ్యపడింది ప్రజలకి మెడికల్ మీద ఉండేటువంటి నమ్మకంతో మాత్రమే. మరి ఈ రోజున ఒక కొత్త హాస్పిటల్ ప్రారంభించడము అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ హాస్పిటల్ నంబర్స్లోకి ఇంకొక నంబర్ని యాడ్ చేయడమా? నంబర్ గేమ్ కాదు ఇది. ఇది డెడికేషన్తో బెటర్, సేఫర్ అండ్ అలాగే ఎథికల్ హెల్త్ కేర్ని ప్రతి భారతీయుడికి తీసుకురావడమే దిశగా ముందుకు వెళ్తామని మెడికల్ హాస్పిటల్. సో ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అతిథులందరినీ కూడా మరొకసారి స్వాగతం చెప్తూ, అలాగే తెలుస్తుంది అంటారు. నా కళ్ళు చూస్తే నా గుండె ఎలా ఉందో ఏమైనా తెలుస్తున్నా డాక్టర్ గారు? నేను మీలాగే మాట్లాడాల్సింది గారు. కాకపోతే మీరు ఇందాక అనిల్ అడిగారు కదా, డేటింగ్ చేసే టైంలో సంగీత క్రియేట్కి వచ్చేవాళ్ళం. ఇప్పుడు ఆ టైం అయిపోయింది. మనం అందరం హాస్పిటల్ రావాల్సిన టైం స్టార్ట్ అయింది. ఓకే, సో జస్ట్ వాంటెడ్ టు ఆస్క్ దిస్ క్వశ్చన్ డాక్టర్ గారు. జపాన్లో ఉండేటువంటి డాక్టర్స్ ని మీరు ట్రైన్ చేస్తూ ఉంటారు. ఐ థింక్ దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ గ్రేట్ అచీవ్మెంట్. జస్ట్ వాంటెడ్ టు హియర్ ఫ్రమ్ యూ. అంటే మెయిన్లీ ఇండియాలో కాంప్లెక్స్ సర్జరీస్ వీటన్నింటి క్వాలిటీ ఆఫ్ సర్జరీస్ పెంచేదానికి వీఆర్ వర్కింగ్ సిన్స్ ఆల్మోస్ట్ 10-15 years. We do regular programs to train cardiologists. Mainly my field is interventional cardiology. So regularly training programs చేస్తూ ఉంటాం. ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ డాక్టర్ అనేవాళ్ళు లైఫ్ లాంగ్ లెర్నర్ అండి, రైట్? సో వీ హ్యావ్ టు లెర్న్ ఎవ్రీ డే. ఇఫ్ ఐ స్టాప్ లెర్నింగ్, నష్టపోయేది పేషెంట్. సో ఇప్పుడు లైఫ్ లాంగ్ లెర్నింగ్ అనేది అంటే when we take this oath, to become a doctor, so it is fixed. You are a lifelong learner. So that is mandatory, and we are promoting that in India. Yeah. ఒక సూది ముందు వేసేస్తారా, నాకు వెంటనే తగ్గిపోతుంది అంట. మీ డైలాగ్ అప్పుడు కూడా వాడతారా? అమెరికాలో పేషెంట్స్కి ఇండియాలో పేషెంట్స్కి డిఫరెన్స్ ఏంటంటే అక్కడ ఎడ్యుకేషనల్ వాల్యూ ఎక్కువ. దే నో
వాట్ ఈస్ దేర్ ప్రాబ్లం, ఆ డాక్టర్ ఏం చేయబోతున్నాడో వాళ్ళకి తెలుస్తుంది. ఇక్కడ ఏంటంటే మనం పేషెంట్కి మొత్తం చెప్పాల్సి ఉంటుంది, ఆయన జబ్బు ఏంటి, మనం ఏం చేయబోతున్నాం, ఎవరిని చెప్పాలి. ఆహారం తీసుకుంటే ఆరోగ్యం అన్ని రకాల సమస్యలు పరిష్కారం అవుతుంది. రెండు, నేను ఈ రకంగా ఉండడానికి కారణము చిన్నప్పుడు నేను డిగ్రీ వరకు చదివినప్పటి వరకు కూడా నాకు శారీరకంగా కానీ లేక నేను పెరిగినటువంటి వాతావరణంలో కానీ, ఉదాహరణకు ఆ రోజు ఫెర్టిలైజర్ లేదు, ఒక షుగరు ఉప్పు తప్ప మిగతా అన్నీ కూడా మా పంటల్లో మేమే పండిస్తున్నాం. మా ఇంట్లోనే అన్ని రకాలు ఎవ్రీథింగ్ ఓన్లీ 2. ఒకటి షుగర్, 2 సాల్ట్ తప్ప అన్నీ మేమే మంచి మా యొక్క ఫెర్టిలైజర్ కెమికల్ ఫెర్టిలైజర్ లేకుండా న్యాచురల్ సంబంధించినటువంటి ఫార్మింగ్ ద్వారా మేము ఆ రకంగా మంచి ఆహారం తినొచ్చినాము. అది ఇప్పుడు ఉపయోగపడతాము. కాబట్టి తప్పకుండా అందరం కూడా తక్కువ ఆహారం తినడం. ప్రధానమంత్రి గారు మనం చెప్పారు 10% ఆయిల్, మీరు వాడేటువంటి ఆయిల్ ఏదైతున్నదో మీ కూరలలో కానీ మీ ఇంట్లో కానీ ఉపయోగించేటువంటి ఆయిల్ 10% మీరు క్యాలిక్యులేట్ చేసి తగ్గించాలని చెప్పారు. లెక్క మీరు ఎన్ని లీటర్ల ఆయిల్ వాడుతున్నారో నెలలో రోజులో ప్రతి 10% ఫస్ట్ ప్లేస్లో తగ్గించండి. ఆయిల్ తగ్గిస్తే అనేక రకాల సమస్యలు పరిష్కారం అవుతుంది. సాల్ట్ తగ్గించండి, మిర్చి తగ్గించండి. ఈ రకంగా కొంతమంది జాగ్రత్తలు, ఎందుకంటే ఇంతకుముందు చెప్పాను మీకు మీరే డాక్టర్ అని. కాబట్టి మీకు మీరే డాక్టర్ అయినప్పుడు యోగా ఇతరత్ర కాకుండా తినేటువంటి ఆహారంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. డాక్టర్లు కొంతమంది చెప్పారు. కాబట్టి ఇవన్నీ చేస్తే కొంత బాగుంటుందని నా అభిప్రాయం. అలాగే సాల్ట్, షుగర్ ఇవన్నీ మనం తగ్గించుకున్నట్టయితే హాస్పిటల్ బిల్ కూడా మనం తగ్గించుకోవచ్చు. ఇది ఫైనల్ గా మనకి ఈ రోజు దొరికినటువంటి చాలా మంచి మెసేజ్. సో ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేటటువంటి